ఇగో నన్ను దీవించిపో. నీకు నగలు నాకు శనగలు ప్రాప్తిరస్తు. అగ్గో శనిగలు ఎందుకు? స్టప్పుకు. అబ్బా అయితే కానీ ఒక 5,000 ఇయ్యవా, చీర కొనుక్కుంటా. ఇత్తతియే. అవును, గుడిలో ఇచ్చేదాన్ని ఏమంటారే? దక్షిణ అంటారు. బడిలో ఇచ్చేదాన్ని ఫీజు. పెళ్లిలో ఇచ్చేదాన్ని కట్నం. విడాకుల్లో ఇచ్చేదాన్ని భరణం. ప్రభుత్వానికి ఇచ్చేవి పన్ను. కోర్టులో ఇచ్చేవి జరిమానా. రిటైర్మెంట్ లో ఇచ్చేవి పెన్షన్. ఆఫీసులో ఇచ్చేవి జీతం. కూలి పనిలో ఇచ్చేవి కూలి. పిల్లలకి ఇచ్చేవి మెయింటెనెన్స్. బ్యాంకులో అప్పు. లోను. హోటల్లో సర్వర్ కి ఇచ్చేది. టిప్పు. ప్రభుత్వ ఆఫీసులలో తీసుకునేటివి. లంచం. భార్యకు భర్త ఇచ్చేదాన్ని ఏమంటారు? అవును, ఏమంటారు? ఏమంటారో చెప్పి 5,000 తీసుకొని కొత్త చీర కొనుక్కోవే. వెళ్ళొస్తానమ్మా. మీ ఆయన వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పమ్మా. సరే బాబాయ్. ఈ 2,000 ఉంచమ్మా. అయ్యయ్యో వద్దు బాబాయ్. సరే. అయ్యయ్యో వద్దు బాబాయ్. అయ్యయ్యో వద్దు బాబాయ్. అయ్యయ్యో వద్దు బాబాయ్. అయ్యయ్యో వద్దు బాబాయ్. చైతు ఇది కొంచెం కాలంలో వేసేవా? మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది. మరి మా అమ్మ నన్ను ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. అవును, రిటర్న్ ఆప్షన్ లేక నాకు కట్టబెట్టింది. సీను, ఈ చీరలో ఎలా ఉన్నాను? చందమామలా ఉన్నా. థ్యాంక్ యూ. నేను నిజంగానే చందమామలాగా ఉన్నాను. కాకపోతే కోడిగుడ్డులోని చందమామలా ఉన్నా. భరించేవాడే భర్త, మతిలేనోడే పతి, మూసుకుని ఉండాల్సినోడే మొగుడు, మూర్ఖుడంటేనే మగాడు. భార్య అంటే బాధలు భరించేది, బంధాలను కాపాడేది, భవిష్యత్తును తీర్చిదిద్దేది. ఆడదంటే మొగుడికి ఆపదల్లో తోడుండేది, మగాడి అంధకారాన్ని తొలగించేది ఆదిపరాశక్తి. స్త్రీ అంటే కాత్యాయని, వరప్రదాయని, సృష్టిస్థితిలయకారిణి. పెళ్ళాం చెప్తే వినాలి, పెళ్ళాం కొడితే పడాలి, పెళ్ళాం అడిగితే కొనాలి, పెళ్ళాం అలిగితే ప్రతిమిలాడాలి. పెళ్ళానికి మొగుడు మీద కోపం వచ్చిందంటే మొగుడేదో తప్పు చేశాడనర్థం. మొగుడికి పెళ్ళాం మీద కోపం వస్తే ఒళ్ళు బలిసిందని, కళ్ళు నెత్తికెక్కాయని, మగాడన్న అహంకారం అని అర్థం. భరించేవాడే వయసు చెప్పు. అసలుదా సర్టిఫికేట్ లోదా? అసలుదంటే అసలుదంటే అప్పుడు పెద్ద గాలివాన వచ్చిందా? ఎప్పుడు? అప్పుడు పెద్ద గాలివాన వచ్చి మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయింది సార్. అప్పుడు పుట్టానట్టు నేను. పెద్ద గాలివాన దొడ్లో చెట్టు. ఏం చెట్టు అది? కనకాంబరాల పూల చెట్టు. నీకు 1,00,000 రూపాయలు కావాలని మా నాన్న అడుగుతానన్నావు, అడిగేవా? అడిగా. ఏమన్నాడు? నువ్వు తిట్టనంటే చెప్తా. ఫస్ట్ చెప్పు. తిట్టకూడదు మరి. తిట్టని చెప్పు. అల్లుడు, నీకు 1,00,000 కాదు, కావాలంటే ఇంకో 1,00,000 ఇస్తా, ఆ రాక్షసుని మాత్రం ఇంటికి పంపించద్దు అన్నాడు. అదిగా